భగవద్గీత వర్సెస్ బైబిల్. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. 1వ దశరేణిక 5:21. జ్ఞానయోగము 29:30 శ్లోకాలు. అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణేవోపానం తథా పరే అపరే నియమితే హోరాం ప్రాణాన్ ప్రాణాసి జుహ్వతి సర్వే ఉప్యాతే యజ్ఞవిధో యజ్ఞక్షిపతం కల్మషం. వివరణ: మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. ఇటువంటి యజ్ఞము తెలిసిన వారంతా ఇటువంటి పరిక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు. ఇప్పుడు బైబిల్లో ఏముందో చూద్దాం. హెబ్రీయులకు 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇంకా చూసుకుంటే 1 యోహాను 1:8 మనము పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. మీరు సమస్తమును పరీక్షించి మీకు ఏదైతే మేలుకరం ఉంటుందో దానిని చేపట్టుడి. హల్లెలూయా.